హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఈ వీడియోలో నేను బ్లాక్ బుక్ అంటే ఇంగ్లీష్ వొకాబులరీకి బ్లాక్ బుక్ ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం ఎలా చదవాలి, సో మీరు బిగినర్ అయినా ఫ్రెషర్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నది ఎలా చదవాలి, ఏం కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనం వొకాబులరీకి ఇంగ్లీష్లోని బ్లాక్ బుక్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ బుక్లోని ఏమేమి ఉంటాయి, అసలు ఏం టాపిక్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఎలా చదవాలి, మొత్తం ఈ బుక్ అంతా 3 monthsలో ఎలా కంప్లీట్ చేయాలి, సో మొత్తం అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ బుక్ అనేది ఎస్ఎస్సికే కాదు, డిఫెన్స్ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఏ కాంపిటేటివ్కి అయినా, స్టేట్ అయినా, ఏదైనా ఈ బుక్ అనేది యూజ్ అవుద్ది వొకాబులరీ పార్ట్కి వచ్చేసరికి. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, హోమోఫోన్స్, ఫ్రాజల్ వర్బ్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, మొత్తం ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇందులోని రిపీటెడ్వి, ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినవి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగినవి అన్నీ ఇందులో ఉంటాయి. సో మీరు చూసారంటే ఇక్కడ ప్రతిదీ ఇందులో డీటెయిల్గా ఉంది. సో ఈ బుక్ అమెజాన్లో ఉంటుంది, పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ సో ఇందులో 20,000+ వర్డ్స్ అని మనం అవైలబుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. సో హిందీ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ బుక్లో అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని, పార్ట్ డి, పార్ట్ ఈ, పార్ట్ ఎఫ్, పార్ట్ జి, ఇలాగా మొత్తం. సో ఇలాగా ప్రతిదీ సెపరేట్గా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉంటాయి, ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇలా మొత్తం ఇవన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్ అయిపోయినాక మొత్తం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, యూనిక్ వర్డ్స్, టోటల్ వర్డ్స్ ఉన్నాయి కదా. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇడియమ్స్ ఎన్ని ఉన్నాయి, యాంటోనిమ్స్ ఎన్ని ఉన్నాయి, సినోనిమ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్నీ ఇక్కడ ఉంటుంది. కొన్ని సింబల్స్ కూడా పక్కన ఇచ్చాడు కదా, అంటే ఇలా ఇప్పుడు ఆ వర్డ్ పక్కన ఈ సింబల్స్ ఉన్నాయనుకో, ఎస్ఎన్ ఉంటే సీరియల్ నెంబర్ అని, #R ఉంటే రిపిటేషన్ అంటే రిపీట్గా వచ్చాయని, మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. స్లాష్, డబుల్ స్లాష్, స్టార్ మార్క్, ఆల్సో ఆస్క్డ్ యాజ్ స్పెల్లింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్ అని, వర్బ్ అని, అంటే ఆ వర్డ్ నౌన్ అని, వర్బ్ అని, అడ్జెక్టివ్ అని, అడ్వర్బ్ అని, ప్రొనౌన్ అని, ఫ్రేజల్ వర్బ్ అని, ఇలా ఇవన్నీ సింబల్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి లిస్ట్ 1, లిస్ట్ 2 అని ఉంది కదా. లిస్ట్ 1లో మనకి ఇవి ఉన్నాయి కదా, ఎస్ఎస్సి జీడీ అండ్ అందులో వచ్చినవన్నీ యాడ్ చేశారనమాట ఇందులో. సెకండ్ దాంట్లో వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినవి కూడా ఇందులో ఉన్నాయి, ఈ బుక్లో యాడ్ చేశారని ఇక్కడ ఉంది. సో మొత్తం టోటల్ ఎన్ని యాడ్ చేశారు, ఏంటి, ఏ ఎగ్జామ్ నుంచి ఎన్నెన్ని సెట్స్ యాడ్ చేశారు, సో ప్రతిదీ ఇందులో ఉంది. సో ఇంక నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఫస్ట్ A1 అని ఉంది, ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇవేంటంటే మనకి ఫ్రేజ్ ఉంటుంది, వన్ వర్డ్ ఉంటుంది, దానికి హిందీలో మీనింగ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయంటే ఇందులో, సో టోటల్ 1823 ఉంది. ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మాత్రమే, అంటే ఇంపార్టెంట్వి. ఫస్ట్ ఎన్ని ఫ్రేజెస్ అంటే దాని మీనింగ్, వన్ వర్డ్, హిందీలో దానికి అర్థం కూడా ఉంటుంది. సో టోటల్ 1823 ఉన్నాయి. సో రిపీటెడ్వి కూడా ఉంటాయి, అంటే 200 టాప్ మోస్ట్ రిపీటెడ్వి 200 ఉంటాయి కదా, ఫస్ట్ రిపీటెడ్వి అవి కూడా ఉంటాయి. సో కొన్ని ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి, అంటే మన రీసెంట్ ఎస్ఎస్సి పేపర్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నవి కూడా, రిపీట్ అయినవి కూడా ఇందులో మనకి చూపిస్తారు చూడండి. సో ఇక్కడైతే ప్రాక్టీస్ సెట్స్ ఓన్లీ రీసెంట్గా వచ్చే ఎస్ఎస్సి పేపర్స్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో సెకండ్ థింగ్ ఏంటంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినవి కూడా ఇందులో యాడ్ చేశారు. సో ఇది ఇంక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంటాయి. ఫస్ట్ రిపీటెడ్వి, ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినవన్నీ ఉంటాయి, తర్వాత రిపీటెడ్వి ఉంటాయి, తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, తర్వాత అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ నియర్ 2000 దగ్గరగా ఉంటాయి అన్నీ, అంటే 2000 వర్డ్స్ అని ఉంటాయి. సో కొన్ని రిపీటెడ్వి 200 ఉంటే, మామూలుగా ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినవి నియర్ 2000 దగ్గరలో ఉన్నాయి. సో ఇవన్నీ చదవాలంటే మనకి చాలా కష్టం. ఎలా చదవాలి ఏంటనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను, మొత్తం ఎలా బుక్ అంతా ఎలా కంప్లీట్ చేయాలని కూడా. సో ఇంకా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయ్యాయి కదా. తర్వాత ఇంక సినోనిమ్స్, యాంటోనిమ్స్
అవి కూడా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ కామన్గా, సో తర్వాత ఏంటంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ కామన్ లిస్ట్ అంటే ఎస్ఎస్సిలో కామన్గా అడిగినవి ఇచ్చాడు. తర్వాత టాప్ 100 సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినవి ఇచ్చాడు. తర్వాత C3లో ఏంటంటే సినోనిమ్స్ ఓన్లీ ఇచ్చాడు. తర్వాత టాప్ 100 మోస్ట్ రిపీటెడ్ సినోనిమ్స్ ఇచ్చాడు. తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సేమ్ సినోనిమ్స్ ఎలాగో తర్వాత యాంటోనిమ్స్ రిపీటెడ్వి క్వశ్చన్స్, మళ్ళీ కామన్ లిస్ట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినవి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్, ఇవన్నీ మనకి సినోనిమ్స్ యాంటోనిమ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ కంప్లీట్ అయిపోయినాక హోమోఫోన్స్. సో తర్వాత స్పెల్లింగ్స్ కూడా ఇచ్చాడు. ఇందులో రిపీటెడ్వి మొత్తం ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగినవి కూడా ఉంటాయి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఫ్రేజల్ వర్బ్స్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్కి మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయన్నమాట. సో అవి కూడా ఇచ్చాడు. మొత్తం ఇది ఇందులో ఉండేవన్నీ. సో ఇది వొకాబులరీలో మనకి బ్లాక్ బుక్లో ఉండే మొత్తం మ్యాటర్ అంతా. సో ఇప్పుడు ఎలా చదవాలంటే, మీరు ఫ్రెషర్ అయినా ఆల్రెడీ చదివేసిన వాళ్ళైతే, మీరు ఫ్రెషర్ అనుకో డైలీ 20 వర్డ్స్ చదవండి. 1 వర్డ్ ఒక 20, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక 20, సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఒక 20, స్పెల్లింగ్స్ హోమోఫోన్స్ ఒక 20, డైలీ 20 చదవండి. చదువుతూ అండ్ బుక్లో కూడా రాసుకున్నారనుకో, దానికి తెలుగు వర్డ్ మీనింగ్ కూడా మీరు తెలుసుకొని దాని అర్థం కూడా పక్కన రాసుకున్నారనుకో మీకు బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఇలా మీరు డైలీ 20 చదువుకొని వెళ్ళారనుకో 3 monthsలో మొత్తం మీరు బుక్ అంతా కంప్లీట్ చేయొచ్చు. మీరు దాని మీనింగ్స్ కూడా తెలుగులో కూడా తెలుసుకున్నారనుకో మీకు బేగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇలా ఈ బుక్ అంతా ఇలా చదివితే మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఇంకా బ్లాక్ బుక్ మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆర్డర్ పెట్టుకుని కొనుక్కోండి. సో ఇంక ఇలా చదివితే మీరు కంప్లీట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, మొత్తం సీజీఎల్ బుక్ లిస్ట్, సీజీఎల్ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ వీడియో చూసాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.